ఈసారి జగన్కి కాపు కాసేదెవరు? జగన్కి అండగా నిలబడేదెవరు? ఏపీ రాజకీయాల్లో తీరు మెల్లమెల్లగా మారుతోంది. రాజకీయాల్లో భావోద్వేగాలు జోరుగా కనిపిస్తున్నాయి. వాటి వల్ల ఫలితాలు మారిపోతాయి. అయితే అలా వచ్చిన ఫలితాలు ఆ విజయాలను జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని ఒకవేళ సుస్థిరం చేసుకుంటే రాజకీయం చాలా స్పీడ్ ఎక్కుతుంది. పార్టీకి 10 కాలాలు సరిపడా పటిష్టత కూడా చేకూరుతుంది. లేకపోతే ఇబ్బందులైతే మాత్రం ఖచ్చితంగా ఎదురవుతాయనేది. ఏపీ రాజకీయాన్ని టర్న్ చేసేది పూర్తిగా గోదావరి జిల్లాలే అందరికీ తెలిసిన విషయం మొదటి నుంచి కూడా. ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు జిల్లాలు మారిపోయినాయి. అయితే ఈ జిల్లాలు కనుక ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఎంతటి మహామహులైనా సరే సతికిలు పడాల్సిందే. ఎంతటి ఘన విజయాలు సాధించిన పార్టీ అయినా కూడా నేల చూపులు చూడాల్సిందే. ఇది అనేక సార్లు రుజువైంది. మొన్న 2024లో కూడా వైసీపీ ఘోర పరాజయానికి, టీడీపీ కూటమి అద్భుతమైన విజయానికి గోదావరి జిల్లాలు కీలక పాత్ర పోషించాయి. అక్కడ ఉన్న బలమైన సామాజిక వర్గం వన్ సైడ్గా కూటమి వైపు మొగ్గు చూపింది. వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు దక్కలేదు. వారాహి సభల్లో పవన్ ఇచ్చిన నినాదం వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కరాదని, అది బ్రహ్మాండంగా పనిచేసింది ఆ నినాదం. అయితే గిరిని ఏడాది తిరగకముందే ఇప్పుడు గోదావరి రాజకీయం ఎలా ఉంది అనే చర్చ కనుక చూస్తే మెల్లగా కొంత మార్పు వస్తుంది అంటున్నారు. హాట్ ఫేవరెట్గా ఉన్న జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్య పాత్రతో పాటు ఏదో నాటికి పవన్ సీఎం అవుతారు అన్న ఆశతో మద్దతుగా నిలిచిన బలమైన సామాజిక వర్గం ఇప్పుడు ఏ రాయి అయితేనేంటి అన్న వేదాంత చింతనలో పడిందట. ఏపీలో ఒక రకంగా ఎలా చేసినా ఏం చేసినా వస్తే చంద్రబాబు లేకపోతే జగన్ మాత్రమే సీఎంలు అవుతారు అన్నది విభజన తర్వాత గత 3 ఎన్నికలు నిరూపించాయి. ఇక కొత్తగా జనసేన నుంచి విజయాన్ని 2024 ఎన్నికల్లో సొంతం చేసుకున్నా ఒకవేళ పవన్కి ఉప ముఖ్యమంత్రి పదవే దక్కింది. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనేది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అంటే కుంభస్థలాన్ని కొట్టాలి అనే తమ లక్ష్యం ఏదైతే ఉందో ఇది సుదీర్ఘంగా ఉంది. అది కూడా ఒక రకంగా ప్రస్తుతం చంద్రబాబు మరో 15 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణే స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటే ఇక పరిపరి విధాలుగా ఆలోచనలు అన్న సామాజిక వర్గంలో కనిపిస్తున్నాయి అనేది కూటమి పేరుతో అంతా ఒకచోట చేరాక రాజకీయం కూడా వన్ సైడ్గా మారాక రెండో వైపు ఏ విధంగా సర్దుకునేందుకు ఛాన్స్ కూడా లేకపోయింది అని మదన పడుతున్నారట గోదావరి జిల్లాలో ఆ సామాజిక వర్గ నేతలు. కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులు చేపట్టాలన్నా వారికి 3 పార్టీల వల్ల, మిత్రుల వాటా వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి కూడా చాలా మందిలో వేరే ఆలోచనలు కలిగిస్తున్నాయట. సీఎం సీటు దక్కనప్పుడు పదవులు కుదించుకోవడం ఎందుకు అన్న చర్చ కూడా సాగుతుంది. దాంతో దారుణంగా ఓడించిన వైసీపీ వైపు కొంతమంది చూసే అవకాశం లేకపోలేదు భవిష్యత్తులో అదండి. ఎందుకంటే ఎన్నికకు కూడా తేడా చూపిస్తూ విలక్షణమైన తీర్పిచ్చే గోదావరి జిల్లాలు ఈసారి కూడా తమ మార్కు చూపిస్తాయని అంటున్నారు. వైసీపీలో కూడా కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి జగన్ ఆలోచనలు చేస్తున్నారు. గోదావరి జిల్లాల బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్గా అక్కడ ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అప్పగించారు. దాంతో ముందు గోదావరి జిల్లాల నుంచి నరుక్కు రావాలని వైసీపీ చూస్తోంది. లోతుగా విశ్లేషించుకుంటే రాజకీయం ఎప్పుడూ ఒకలా ఉండదు. అది ఒక రకంగా రాజకీయం అనేది పారే నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. అలా చూస్తే గనక వైసీపీకి ఒక రకంగా వైసీపీయే మంచి రోజుల కోసం తపన పడుతోందా, తమకు బలమైన ఆసరా దొరకాలని కోరుకుంటుందా, కాపు సామాజిక వర్గం ఒక రకంగా కాపు కాసే వారి కోసం అన్వేషిస్తుందా, రాజకీయంగా వస్తున్న మార్పులు వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా మారినా గోదావరి తీరంలో తిరిగే ఫ్యాన్ రెక్కలు ఏవైతే ఉంటాయో అవి మరింత స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక రకంగా ఇప్పటికే వస్తున్న మార్పుల ఆధారంగా చూస్తే ఈసారి జగన్కి కాపు కాయడానికి సిద్ధమవుతున్నారు గోదావరి జిల్లాలో ఆ సామాజిక వర్గం నేతలు అనేది కూడా ఒక చర్చ.